వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఇప్పటి వరకు మనము చాలా వీడియోస్ లో పెట్టుబడి ఏ విధంగా పెట్టుబడి పెట్టడం, దాంతో పాటు బడ్జెట్ వైజ్ గా వాళ్ళకున్న బడ్జెట్ లో ఏది సరైన మార్గం వాళ్ళకి సూట్ అవుతుంది, అది ఏ విధంగా మనం ఎంచుకోవచ్చు అన్నది మనం చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తే డబ్బుని ఏ రకంగా పొదుపు చేసుకోవచ్చు అన్నది ఒకటైతే, పొదుపు చేసిన డబ్బుని కాపాడుకోవడం కూడా చాలా అవసరం. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే రకరకాల స్కామ్స్ ద్వారా కావచ్చు, లేదంటే రకరకాల రీసోర్స్ యూజ్ చేసుకుంటూ డబ్బుల్ని దోచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. వాటి నుంచి బయటపడే మార్గం అంటే ఏం చెప్తారు సార్? ఈ టెన్షన్, ఈ పరిస్థితుల్లో నుంచి ఇన్ఫాక్ట్ నేను కూడా బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే నా అకౌంట్లో కూడా సైబర్ స్కామ్ జరిగింది. సో సైబర్ క్రైమ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఎలా ఉంటుందంటే మన దగ్గర ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు ఎక్కడైనా పడిపోతాయేమో, ఎవరైనా దొంగలిస్తారేమో అని చెప్పి భయంతో వెళ్ళి అది కాస్త బ్యాంక్లో సేవ్ చేసుకుంటాం. కానీ బ్యాంక్లో కూడా సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్ టు టెక్నాలజీ అని చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే అదే టెక్నాలజీని యూజ్ చేసుకొని తప్పుడు పద్ధతుల్లో వాడుతున్నారు ఇప్పుడు. అంటే హ్యాకింగ్ అనమాట. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, నాకైతే తెలిసిన ఒక ఫ్రెండ్ గురించి నేను మాట్లాడుతున్నా ఎగ్జాంపుల్గా. మన సైబర్ క్రైమ్, తెలంగాణలో ఉన్న సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే, సైబర్ సెక్యూరిటీ వింగ్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే సైబర్ క్రైమ్ కాల్స్, సైబర్ క్రైమ్ మెయిల్స్, మా అకౌంట్లో నుంచి ఇన్ని డబ్బులు దోచేశారు. రీసెంట్ టైమ్స్ లో రకరకాల పేరుతో డిజిటల్ అరెస్ట్ అనుకుంటూ ఇలా రకరకాల నేమ్స్ యూజ్ చేసి స్కామ్స్ లో చాలా మంది లక్షల కోట్ల డబ్బుల్ని సొంతం చేసుకోవడం జరిగింది. మొన్నే రీసెంట్ గా మా ఒక తోటి ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ఒక గ్రూప్ లో వీడియో వేశారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా మొత్తం రాష్ట్రంలో అంటే ఇప్పటిదాకా 800 కోట్లు దోచేసుకున్నారు ఆన్లైన్ హ్యాకర్స్. సో ఈ ఫ్రెండ్కి ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్లో నుంచి కూడా ఇలాగే హ్యాక్ చేయబడ్డ 2 లక్షల రూపాయలు కూడా ఆయన ఏం చేశారంటే, ఆయనకి అలా ప్రాబ్లం రావడం వల్ల ఆ కంప్లైంట్ అనేది ఫైల్ చేశారు. రెలవెంట్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళేసేసి రిక్వెస్ట్ చేశారు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మన అకౌంట్లో ఒకవేళ తప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది, ఎవరైనా డబ్బులు తీసేసుకున్నారు, దానికి బాధ్యులు మనం కాదు, అకౌంట్ హోల్డర్ కాదు అంటే, మనకు ఆ డెబిట్ కార్డ్కి, ఆ అకౌంట్కి జనరల్గా ఒక ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది సర్టన్ అమౌంట్ కోసం. అంటే మీరు తీసుకున్న ఆ అకౌంట్ సర్వీసెస్ని బట్టి మీకు 1000 రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుందా, 10,000, 10 లక్షల వరకు అనేది డిపెండ్ అవుతుంది మీది ఏది అకౌంట్ ఉందో. సో అది ఎలా దొంగలించబడింది అంటే, బ్యాంక్ అకౌంట్లో నుంచి ఆ నెట్ బ్యాంక్ ద్వారా ఇతనికి తెలియకుండానే ఎవరో అకౌంట్ పాస్వర్డ్ని హ్యాక్ చేసేసేసి అతని యూజర్ ఐడి, పాస్వర్డ్ పెట్టేసేసి హ్యాపీగా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కనీసము ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ 10 to 20 అకౌంట్స్లో ఆ డబ్బుల్ని పార్ట్స్లో వేసేసారు. అంటే వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయింది ఆ డబ్బు ఆన్లైన్లో హ్యాక్ చేసినందువల్ల. అందుకే నాకేమనిపించిందంటే, అసలు అన్నిటికీ కారణం ఏంటంటే, మనం ఏదో ఒక విధంగా జస్ట్ ఒక ఫార్మాలిటీ కోసం కదా అనుకొని మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం. కానీ అదే పాస్వర్డ్ మనల్ని కాపాడే బదులు మనకు ఒక శిక్ష విధిస్తుంది. ఏంటి అది? మన డబ్బుల్ని దోచడం వల్ల. ఇన్వెస్ట్మెంట్ కోసం అని దాచుకున్న డబ్బులు, ఒక కూతురు ఉన్నారు ఆయనకి, ఆ కూతురు కోసము ఫ్యూచర్ సెక్యూర్ చేసుకుందాం కదా అని చెప్పేసి అంత కష్టపడి రూపాయి దాచుకొని బ్యాంకులో పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేసుకుందామన్న తర్వాత ఆ డబ్బు పోయిన తర్వాత ఆయన కుమిలిపోయాడు. నిజంగా హీ లాస్ట్ హిస్ లిమిట్ అనమాట. అంటే అతను అసలు నిజంగా ఇప్పుడు నా జీవితంలో మళ్ళీ నేను ఇంత డబ్బు నేను సేవ్ చేయాలంటే నా వల్ల కాదు, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి ఆయన ఏడుస్తున్నాడు లిటరల్గా. అలాంటి పరిస్థితి మనందరికీ కూడా రాకూడదు. అంటే మీకు నేను చూపించబోతున్నాను ఎలా మన పాస్వర్డ్ హ్యాక్ చేయలేరు. మీరు నమ్ముతారా ఈ మాట? 20 లక్షల సంవత్సరాలు పడుతుంది ఒకవేళ నేను చెప్పినట్టుగా, మీరు ఇక్కడ చూపించినట్టుగా ఆ పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకుంటే. వాడికి ఎవరైతే హ్యాకర్ మీ అకౌంట్లో 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, 100 కోట్లు ఉన్నాయనుకోండి, ఆర్ 10,000 ఉన్నాయనుకోండి, ఆ డబ్బుల్ని కూడా అతను దోచుకోవాలి అనుకుంటే అతను కాదు కదా, అతని జనరేషన్ మొత్తం ప్రయత్నించినా కానీ 20 లక్షల సంవత్సరాలు పడుతుంది ఆ పాస్వర్డ్ హ్యాక్ చేయలేరు అయినా కానీ. అలాంటి పాస్వర్డ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీ అందరి సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇది మా ప్రయత్నము. సో మేమిద్దరం కలిసేసేసి ఇవంతా స్టడీ చేసిన తర్వాత మీ దాకా తీసుకొచ్చాము. సో ఒక్కసారి చూద్దాం శిరీష. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు హ్యాక్ అ పాస్వర్డ్? అంటే ఎంత సమయం పడుతుంది? 10 సెకండ్లు పడుతుందా, సంవత్సరం పడుతుందా, అది ఎంత పడుతుందో, ఎలాంటి పాస్వర్డ్కి ఎంత టైం పడుతుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అది మీకు చదివి చూపిస్తా. సో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఒకవేళ మీ పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ అంటే మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలని చెప్పేసి మన బ్యాంక్, నెట్ బ్యాంకింగ్ అన్ని చెప్తారు. ఏ పాస్వర్డ్ కన్నా మ్యాండేటరీ. కరెక్ట్.
సో మీరు ఒకవేళ ఓన్లీ నంబర్స్ పెట్టుకున్నారనుకోండి, అంటే 10 to 1 1 to 10 ఆ మధ్యలో ఎన్ని నెంబర్స్ పెట్టుకుంటున్నారో ఇన్స్టెంట్గా మీ పాస్వర్డ్ని ఎవరన్నా హ్యాక్ చేసుకోవచ్చు. ఎస్, అండ్ మీరు ఒకవేళ 8 క్యారెక్టర్స్ మీరు ఒకవేళ లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్లో ABCDEFG అని చెప్పేసి ఒక 8 క్యారెక్టర్ మీరు టైప్ చేశారనుకోండి, దాన్ని 5 సెకండ్లలో వీళ్ళు హ్యాక్ చేసుకుంటారు ఈ దొంగలందరూ. అండ్ అప్పర్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ ఒకవేళ అంటే క్యాపిటల్ A, స్మాల్ B, క్యాపిటల్ C, స్మాల్ D అలా మీరు ఏదైనా క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ వాడతారు కదా, 22 minutes 22 నిమిషాల్లో మీ మొత్తం 8 అక్షరాలు ఉన్న పాస్వర్డ్ని మొత్తానికి హ్యాక్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ మనం వస్తే ఒకవేళ మీరు నంబర్స్ యాడ్ చేశారనుకుందాం, క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ యాడ్ చేశారు, దాన్ని గంటలోపు హ్యాక్ చేసేసుకుంటారు ఈ దొంగలు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు. ఓకేనా? అండ్ నంబర్స్ అప్పర్ అండ్ లోవర్స్ లెటర్స్ మీరు ఒకవేళ సింబల్స్తో సహా మీరు ఒకవేళ 8 క్యారెక్టర్ల పాస్వర్డ్ పెట్టుకుంటే 8 గంటల్లో అక్షరాల అంటే ఒక డ్యూటీ చేసినంత టైం అనమాట. మనం 9 to 5 10 to 6 మనం ఏదైతే జాబ్ చేస్తున్నాం కదా, అన్ని గంటల్లో లోపల మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే లోపల మీ పాస్వర్డ్ని హ్యాక్ చేయబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అకౌంట్లో 0 కనిపిస్తుంది. సో 8 hours ఇట్ కెన్ వ్యానిష్. నా ఒకవేళ మన పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు మనం పాటించాలి అది మీకు చూపిస్తా. మీరు ఒకవేళ 13 క్యారెక్టర్స్ పాస్వర్డ్ పెడితే, ఓన్లీ నంబర్స్ పెడితే 4 నిమిషాలు, లోవర్ కేస్లో సంవత్సరం పడుతుంది, అప్పర్ అండ్ లోవర్ కేస్ పెట్టుకుంటే 16,000 సంవత్సరాలు పడుతుంది, 16,000 years. నంబర్స్ అప్పర్ అండ్ లోవర్ కేస్ పెట్టారనుకోండి 1,00,000 సంవత్సరాలు పడుతుంది. మీ పాస్వర్డ్ అసలు అతను హ్యాక్ చేయలేడు, దానికి అర్థం అది. ఒకవేళ మీరు నంబర్ అప్పర్ లోవర్ సింబల్స్తో సహా మీరు పాస్వర్డ్ పెట్టుకుంటే 20 లక్షల సంవత్సరాలు పడుతుంది. ఇది ట్రస్ట్ మీ, ఇది నిజం. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ పాస్వర్డ్స్ మనం ఒకవేళ క్రియేట్ చేసుకుంటే, ఎందుకంటే ఆ హ్యాకర్ జనరల్గా ఏం చేస్తారంటే సొంత క్రియేటివిటీ వాడరండి, వాళ్ళ దగ్గర ఒక ఆల్గరిథం బేస్డ్ ఒక సాఫ్ట్వేర్ ఉంటుందట. ఆ సాఫ్ట్వేర్ని వాడేసేసి ఆ నంబర్స్ని అన్నింటినీ అన్లాక్ చేస్తుంది అనమాట. సో ఆ సాఫ్ట్వేర్కే దిమ్మ తిరిగేలా పాస్వర్డ్ ఉంటుంది ఇది. సో అలాంటి సాఫ్ట్వేర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు 1కి 100 సార్లు 1000 సార్లు ట్రై చేస్తారు. దాని తర్వాత టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకొక బకరా అకౌంట్ని తీసుకుంటారు అనమాట. అంటే మనం వాళ్ళ కోసం బకరా లాంటి వాళ్ళం. సో దాని మన అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో, ఎన్ని సెకండ్స్లో అతను ఎంత ఫాస్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే అన్ని లక్షల రూపాయలు అతను దోచుకోవచ్చు ఆ రోజులో. సో మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఎందుకంటే మీరు మీ ఫ్యూచర్ కోసము మీరు డబ్బుల్ని సేవ్ చేసుకుంటున్నారు. అది FD రూపంలోనా, సేవింగ్స్ అకౌంట్లోనా, కరెంట్ అకౌంట్లోనా, అక్కడి నుంచే కదండి మీరు మ్యూచువల్ ఫండ్స్ కొంటారు, ETFలు కొంటారు, స్టాక్ మార్కెట్లో షేర్స్ కొంటారు, అండ్ బంగారం కూడా కొంటారు. సో నేనేమంటానంటే ఎక్కువగా క్యాష్ని క్యాష్ రూపంలో బ్యాంకులో ఉంచకండి, దాన్ని మ్యూచువల్ ఫండ్లో లేదా ETFలో లేదా స్టాక్ మార్కెట్లో ఉన్న మంచి మంచి కంపెనీస్ కొనేసుకోండి. ఎందుకంటే మీ అకౌంట్లో క్యాష్ ఉంటే వాడు ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ అదే డీమాట్ అకౌంట్లో ఇవన్నీ మీరు పెట్టిన పెట్టుబడి ఉందనుకోండి, దాన్ని ఎవరు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేరు అంత ఈజీగా, బికాజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. సో క్యాష్ ఉంచుకోకండి బ్యాంక్ అకౌంట్లో కూడా. అసలు క్యాష్ అంటేనే అదొక పెద్ద శిక్ష అనమాట. క్యాష్ ఉంటే మీ డబ్బులు ఎప్పుడైనా వీళ్ళందరూ దోచుకుంటారు. జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా ఈ విధానాన్ని పాటించండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగండి. డెఫినెట్గా సార్. అండ్ ఇప్పుడు చాలా మంది అందరూ అలర్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్, అండ్ మనం చాలా ఈజీగా ఉంటుందనో లేదంటే మనం గుర్తుంచుకోలేము అనో, ఒకటే పాస్వర్డ్ ని మనకి ఇటు అకౌంట్స్ లో కావచ్చు, లేదు అంటే మన పాస్వర్డ్ మనం యూజ్ చేస్తున్న ఫోన్ కి కావచ్చు, ప్రతి ఒక్కదానికి అదే పెడుతూ ఉంటాం. సో అది ఇంకా ఈజీ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక 13 క్యారెక్టరిస్టిక్స్ తో సింబల్ కావచ్చు, లోవర్ కేస్, మిడిల్ కేస్ ఇవన్నీ యూజ్ చేసి పెడితే, అండ్ అది మనం అన్నిటికీ వాడుకున్నా కూడా హ్యాక్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇది కరెక్ట్ చెప్పారు, ఎందుకంటే ఇప్పుడు మనం డిజిటల్ ఏజ్ లో ఉన్నాం. ఎస్. సో ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండ్ గ్రేట్ అవేర్నెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష.